యూపీఏ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చిన బీజేపీ 6 నెలల పాలన చూస్తే యూపీఏ 3 అధికారంలోకి వచ్చినట్టుందని మేధావులు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అంశాలపై బీజేపీ నిరసనలు వ్యక్తం చేసిందో ఇప్పుడు అవే అంశాలను బీజేపీ ప్రభుత్వం తలకెత్తుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 100 రోజుల్లో నల్ల డబ్బు తెస్తామని ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆధార్ నగదు బదిలీలు అప్పుడు వద్దని ఇప్పుడు వాటికి జై అంటున్నారు. ఇలా అన్ని విధానాల్లోనూ యూపీఏ అడుగుజాడల్లోనే బీజేపీ నడుస్తోందన్నది మేధావుల ఆరోపణ. 6 నెలల పాలనలో బీజేపీ అన్నింటిలోనూ యూటర్న్ తీసుకున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆరోపిస్తున్నది. దీనిపై కాంగ్రెస్ ఓ పుస్తకాన్నే విడుదల చేసింది. బీజేపీ యూటర్న్పై చర్చలో పాల్గొనేందుకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ జాయిన్ అవుతారు మనతో. ఢిల్లీ నుండి అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, విజయవాడ నుంచి కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఇవాళ చర్చ ప్రారంభించే ముందు బీజేపీ ఏ అంశాల్లో యూటర్న్ తీసుకుందో ఒకసారి చూద్దాం. యూపీఏ పాలనను వెక్కిరించి ఎన్నికల్లో ఓట్లడిగిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అదే యూపీఏ అడుగుజాడల్లో నడుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ఏవైతే వద్దందో ఇప్పుడు అవే ముద్దంటున్నది. అప్పుడు కాంగ్రెస్ను ఎందులో తప్పు పట్టిందో ఇప్పుడు బీజేపీ అవిస్తున్నది. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. బీజేపీ యూటర్న్పై ఫోకస్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల్లోనూ బీజేపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం తప్ప చేసిందేమీ లేదంటోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ యూటర్న్స్ పై కాంగ్రెస్ ఏకంగా ఓ పుస్తకమే రిలీజ్ చేసింది. యూపీఏ అధికారంలో ఉండగా బీజేపీ నల్ల డబ్బుపై విరుచుకుపడింది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసిన నరేంద్ర మోదీ అయితే విదేశాల్లో ములుగుతున్న మొత్తం నల్ల డబ్బును తెస్తే దేశంలో ప్రతి ఒక్కరికి 15 లక్షల చొప్పున పంచవచ్చని అన్నారు. నల్ల కుబేరుల జాబితాను యూపీఏ ఎందుకు బయట పెట్టడం లేదంటూ అప్పుడు నానా యాగి చేశారు. ये हमारी चोरी किया हुआ पैसा वापस आना चाहिए कि नहीं आना चाहिए? ये काला धन वापस आना चाहिए? ये चोर लुटेरों से एक एक रुपया वापस लेना चाहिए? इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए. जिस दिन भारतीय जनता पार्टी को मौका मिलेगा, एक एक पाई हिंदुस्तान की वापस लाई जाएगी और हिंदुस्तान के गरीबों के लिए काम लाई जाएगी. అదే బీజేపీ అధికారంలోకి వచ్చాక నల్ల కుబేరుల జాబితాను ఇవ్వలేమంటూ కోర్టుకే చెప్పారు. అయితే అందరి పేర్లు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీల్డ్ కవర్లో జాబితా అందించారు. అయితే నల్ల కుబేర్ల పేర్లు బయట పెడితే విదేశాలతో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించినట్లవుతుందని కూడా బీజేపీ పాలకులు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూపీఏ అన్న సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును లింక్ చేసినప్పుడు ఆధార్ కార్డే పెద్ద బోగస్ అని బీజేపీ అంది. అన్నింటినీ ఆధార్తో లింక్ వద్దే వద్దంది. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ యూపీఏ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడితే బీజేపీ దాన్ని కూడా తప్పుపట్టింది. ఇప్పుడు బీజేపీకి ఆధార్ కార్డ్, నగదు బదిలీలే ముద్దైపోయాయి. ఆధార్ కార్డు ప్రాజెక్టు బూజు దులిపిన బీజేపీ నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల విషయంలోనూ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు మరోలాగా బీజేపీ మాట్లాడుతోంది. చైనా చొరబాట్లను ఎందుకు నిలవరించలేకపోతున్నారంటూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పట్లో మోదీ నిలదీశారు. అంతేకాదు, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూ నిబంధనలను ఉల్లంఘిస్తోంటే మన్మోహన్ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులు ముడుచుకొని కూర్చుందని మోదీ మండిపడ్డారు. చిత్రంగా మోదీ ప్రధాని అయ్యాక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారతదేశం వచ్చారు.
ఆయనకు మోదీ ఆత్మీయ ఆతిథ్యం అందిస్తోన్న తరుణంలోనే సరిహద్దుల్లో చైనా సైన్యం దూకుడుగా భారత భూభాగంలోకి చొచ్చుకు రావడమే కాకుండా కాల్పులు జరిపింది. దీనిపై బీజేపీ మంత్రులు ఏమంటారంటే, వాస్తవాధీన రేఖ విషయంలో భారత్కు చైనాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సరిపుచ్చుకున్నారు. అంతకు మించి మరో మాట లేదు. అంతేకాదు, పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డమే కాకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు వెన్నంటి నిలిచి భారత్లో కాల్పులకు తెగబడింది. అయితే ఈ విషయంలోనూ మోదీ సర్కార్ కిమ్మనలేదు. అదే యూపీఏ హయాంలో అయితే పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంటే మన్మోహన్ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసిన మోదీ, ఈ సర్కార్ 120 కోట్ల మంది భారతీయులకు రక్షణ కల్పించలేకపోతోందని ఎద్దేవా చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. బీజేపీ అన్ని విధానాల్లోనూ యూటర్న్ తీసుకుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆ యూటర్న్స్ ను వివరిస్తూ బుక్ రూపొందించి రిలీజ్ చేసింది. ఇప్పుడు దేశ రాజధానిలో ఈ బుక్ హాట్ టాపిక్ అయింది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఛే మహినే పార్ యూటర్న్ సర్కార్ అంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ 6 మాసాల కాలంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మాట్లాడిన మాటలు, గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు చేస్తున్న చర్యలకు సంబంధించి ఒక పుస్తకం తీసుకొచ్చింది. అన్నింటా యూటర్న్ తీసుకుందని చెప్తున్నది. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు మనతో స్టూడియోలో. అట్లాగే పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీలో ఉన్నారు. మన మల్లాది విష్ణు గారు విజయవాడలో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. వారితో కూడా మాట్లాడడం. ముందుగా మూర్తి గారితో మాట్లాడడం. మూర్తి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద జాబితా, దాదాపు 23-24 అంశాలతో ఒక జాబితాతో ఉన్న పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఈ 6 మాసాల కాలంలో వివిధ అంశాల మీద, అంటే అంతకుముందు ఎన్నికల ప్రచార సమయంలో కానీ దాదాపు 4-5 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వచ్చిన మాటలన్నింటినీ తీసుకొని చివరికి అధికారంలోకి వచ్చినాక వాటి విషయంలో ఏం చేస్తున్నారనే విషయాల మీద ఈ పుస్తకం తీసుకొచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. దీనిలో ప్రధానంగా చెప్పింది నల్లధనాన్ని గురించి చెప్పినారు, పొలిటికల్ అలయన్సెస్ గురించి చెప్పినారు, తర్వాత పొరుగు దేశాలతో సంబంధాల గురించి, వీటిని ప్రధానంగా మాట్లాడినారు. వాటి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. అంటే ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు మోదీ ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి. ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా ప్రచారం చేయాలో అట్లా ప్రచారం చేశారు. అంతే సమర్థంగా ప్రధానిగా కూడా పనిచేస్తారని మనం అనుకున్నాం. అంత సమర్థంగా పనిచేస్తున్నారా లేదా అని నిర్ణయించడానికి 6 నెలల గడువు సరిపోదు, ఇంకొంత టైం పడుతుంది. ముఖ్యంగా నల్లధనం వెనక్కి తీసుకురావటం, ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేయడం అనేది ఒక అతిశయోక్తి. అంటే అంత డబ్బు అక్కడ ఉంటుందని ఆయన కూడా ఊహించుండొచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ తప్చేది తెలిసిన తర్వాత అంత డబ్బు లేదు, చాలా ఖాతాలలో అక్కడ బ్యాలెన్స్ లేదు. ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు, అసలు ఎంత డబ్బు ఉందో కూడా తెలియదు ఇప్పటివరకు, అమౌంట్ ఎంతో తెలియదు, ఎంతవరకు తెలియదు. కాబట్టి వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు తెలిసిన తర్వాత భాష మారుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఎక్కువ ఊహలు ఉంటాయి. ఆ ఊహల ప్రకారం బేస్ చేసుకొని మాట్లాడారు. కానీ 6 నెలల్లో ప్రభుత్వాన్ని మనం అంచనా వేయటం, ఒక ప్రధానమంత్రి సామర్థ్యాన్ని అంచనా వేయటం సాధ్యం కాదు. సార్, కానీ కొన్ని ఇండికేషన్స్ అయితే కనపడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇండికేషన్స్ అది ఎవరికైనా తప్పదు. ఎవరి అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్షంలో సుదీర్ఘకాలం ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జంప్షన్ తప్పని తెలుస్తాయి. కొన్ని ఊహించుకున్నవి అంచనాలు తప్పని తెలుస్తాయి. వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలు తెలుసుకున్నా కూడా ఏవైతే ప్రచారం చేశారో, ఏ ప్రిన్సిపల్స్ అయితే వాళ్ళు ప్రచారం చేస్తారో ఆ ప్రిన్సిపల్ కట్టుబడి వాళ్ళు పనిచేస్తారని మనం ఆశిస్తాం. కానీ రాగానే 1-2 అంశాలు మాత్రం, ఇప్పుడు 6 మాసాల కాలం నిజంగానే వారి పాలనా దక్షతను నిర్ణయించడానికి 6 మాసాల కాలం సరిపోదు. కానీ కొన్ని అంశాలు తీసుకుందాం. మన ఇవాళ కాశ్మీర్లో అంతకుముందు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ దాని నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కాశ్మీర్లో వాదుల్ని అలుసుగా ఇచ్చేస్తుంది, వాళ్ళని సరిగా సీరియస్గా తీసుకోవడం లేదు అన్న మోదీ ఆయన పార్టీ ఇవాళ ఒక సపరేటిస్ట్ తోటే అక్కడ పొత్తుగా పెట్టుకొని ఎన్నికలకు పోయే పరిస్థితి. అట్లాగే మీరు మహారాష్ట్రకు వచ్చినట్టయితే ఎన్సీపీతో పొత్తును కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అవకాశవాద పొత్తుగా చెప్తున్నాయి. రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి అంటే గెలవడమే పరమావధిగా పెట్టుకొని పోతుంటారు కదా. రాజకీయాలు ఎవరికైనా ఒకటే, కానీ అధికారంలోకి వచ్చే వరకు మారుతుంది. ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కాంగ్రెస్ కూడా అంతే ఉంటుంది, ఇంకో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది. మోదీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాదు, వాజ్పేయి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నవాజ్ షరీఫ్ని కలిసి చర్చలు జరిపాడు, బస్సులో లాహోర్ వెళ్ళాడు, చైనాతో సత్సంబంధాల కోసం ప్రయత్నం చేశాడు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే అన్నాడు, నీ నైబర్స్ని, నీ పొరుగు వాళ్ళని నువ్వు ఎంచుకోలేవు, నీ పొరుగు వాళ్ళు ఎవరు ఉండాలో వాళ్ళే ఉంటారు, వాళ్ళతో మంచిగా ఉంటే మంచిదని. కాబట్టి ఇది వాజ్పేయి నడిచిన బాటలోనే మోదీ కూడా నడుస్తున్నాడు. పాకిస్తాన్తో ఎప్పటికీ శత్రుత్వం కొనసాగదని అందరికీ తెలుసు. కానీ అధికారంలో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడటం, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడటం ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నది. ఇది మన దేశంలో కాదు, ప్రతి దేశంలో అమెరికాలో కూడా అంతే ఉంది, బ్రిటన్లో కూడా అంతే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఏదైనా మాట్లాడచ్చు. అధికారంలోకి వచ్చిన కొన్ని పరిమితులు ఉంటాయి, గెట్ అవే ఏదైనా మాట్లాడి. ఓకే, ఒకసారి పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు చెప్పండి, ఇప్పుడు 3 అంశాలు చెప్పాను నేను. ఒకటి, నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చే విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, ఇప్పుడు చేస్తున్న చేతలు, అట్లాగే ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల వ్యవహారంలో. మూడవది, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో లేదా మహారాష్ట్రలో పొలిటికల్ అలయన్సెస్ సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకం కూడా రిలీజ్ చేసింది, యూటర్న్ అని చెప్తూ ఒక 23-24 అంశాలతోటి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు ఏం చేస్తున్నారు, పూర్తి యూటర్న్ అని చెప్తున్నారు. మీరేమంటారు? ఈ 3 విషయాల్లో ఫస్ట్ నల్లధనం. ఒక ఎకానమిస్ట్గా, ఆర్థిక వ్యవస్థ స్టడీ చేసిన మనిషిగా 15 లక్షలు కాదు, 15,000 కాదు, 1500 వస్తే ఒక్క ఇండియానికి గొప్ప విషయం. అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మోడీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. దాని మీద క్లియర్గా యూటర్న్ లేదు, టర్న్ లేదు. ఎందుకంటే అక్కడ డబ్బు లేదు, మనం వచ్చి డబ్బు తీసుకోవడానికి దాచుకున్నారని ఏం లేదు. ఇప్పుడే ఆ ఇష్యూ మీద మనం నిర్ణయానికి రావచ్చు. అది జరిగే పని కాదు, అది మర్చిపోతారు ప్రజలకి. నల్లధనం ఎక్కడో ఉన్నది, వస్తుందని ఆశించుకుని వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి కూర్చోలేదు అమర్ గారు. ఐ డోంట్ థింక్ దే ఆర్ హోప్ఫుల్ ఆఫ్ దాట్. సెకండ్ పాయింట్, మీరు చక్కగా అన్నారు, పాకిస్తాన్తో ప్రాబ్లం మనకి 47 నుంచి జరుగుతుంది. ఈవేళ 65 సంవత్సరాలు 67 సంవత్సరాలు జరిగే ప్రాబ్లం. మోడీ రాగానే యుద్ధం మొదలుపెట్టలేదు కదా. మోడీ రాగానే కొన్ని సిగ్నల్స్ ఇచ్చాడు పాకిస్తాన్కి, దగ్గరున్న నేబరింగ్ దేశాలకి. నేను కొంచెం స్ట్రాంగ్గా, డిసైజివ్గా యాక్షన్ తీసుకుంటా, మీరు ముందరికి రండి, చేస్తానని సిగ్నల్స్ మాత్రం క్లియర్గా ఇచ్చాడు. మొన్న నేపాల్లో అనుకున్నట్టుగా సార్క్లో మోడీ నవాజ్ షరీఫ్ కలవలేదు అనుకోవడం కరెక్ట్ కాదు. చాలాసార్లు కలిశారు, చక్కగా మాట్లాడుకున్నారు. అది పబ్లిక్కి ఇప్పుడు తెలుస్తూ వస్తుంది. కరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చారు. 67 సంవత్సరాల నుంచి జరిగే జబ్బు ఒక రోజుతో తీరదు, మనం టైం ఇవ్వాలి. తర్వాత పాకిస్తాన్ బలం కూడా ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నది. మీరు వెళితే పుల్లారావు గారు ఒక మాట, అది దాన్ని అగ్రి. కానీ పుల్లారావు గారు, చైనా విషయానికి వచ్చేసరికి 2013లో హైదరాబాద్ బహిరంగ సభలో చెప్పినారు మోదీ ఏంటంటే, చైనాను నిలువరించలేకపోతున్నది భారత ప్రభుత్వం, విఫలం అవుతుందని చెప్పినారు. అదే మన్మోహన్ సింగ్, అదే మోదీ 2014లో అధికారంలోకి రాగానే చైనా అధ్యక్షుని పిలిచి అహ్మదాబాద్ తీసుకుపోయి అక్కడ కూర్చొని మంతనాలు జరిపినారు. అదే సమయంలో చైనా అగ్రెషన్ జరుగుతున్నది మన బార్డర్స్లో. చాలా బ్రహ్మాండమైన సాధింపు అని నేను చెప్తున్నాను. చైనా అధ్యక్షుడు ఈవేళ 10 సంవత్సరాల వరకు పరిపాలిస్తాడు, కొత్తగా వచ్చాడు అతను. చైనాలో ఈవేళ కూడా ఒబామా ఏమన్నాడంటే, గత 50 సంవత్సరాలు ఏ చైనా రాష్ట్రపతి నాయకుడు ఇంత తొందరగా పవర్ చైనాలో కన్సాలిడేట్ చేసుకోలేదు, అంత బ్రహ్మాండంగా చేసుకున్నాడు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్. అతను చక్కగా అహ్మదాబాద్ వచ్చారు. ఆయన చేయవలసిన డిప్లొమసీ చేసాడు మోడీ, ఆయన ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చాడు, గౌరవం కూడా తెచ్చుకున్నాడు. మోడీని అసెస్ చేసుకోవటానికి చైనీస్ ప్రెసిడెంట్ వచ్చాడు, ఇది చేసుకుని వెళ్ళాడు. మీకు చిన్న విషయం చెప్తున్నాను, మొన్న 30 సంవత్సరాల క్రితం నుంచి ఒక్క ఇండియన్ నాయకుడు ఫీజీ వెళ్ళలేదు. ఫీజీలో జనాభా 50% భారతీయులు, అదే మన ఈ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు. మోడీ వెళ్ళి ఒక రోజు ఆగాడు,
మర్నాడు 3వ రోజుకి చైనా ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళాడు. ఈవేళ చైనీస్ ప్రెసిడెంట్ అర్థం చేసుకున్నది ఏమిటంటే మన్మోహన్ సింగ్ లాగా ఇతను కూర్చోడు, ఇతను డిప్లొమసీ ముందరికి తీసుకెళ్తాడు. ఇంకో చిన్న మాట కూడా చెప్తాను. ఫస్ట్ దేశం మోడీ ప్రధానమంత్రి అవగానే భూటాన్ వెళ్ళాడు, తర్వాత నేపాల్ వెళ్ళాడు. 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మన్మోహన్ సింగ్ వెళ్ళలేదే, వాళ్ళకి మర్యాద చూపెట్టలేదే. అలాగే బంగ్లాదేశ్కి కూడా వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. అందువల్ల ఈవేళ చైనీస్ ప్రెసిడెంట్ అంచనా వేసుకున్నది ఏమిటంటే భారత్ ప్రైమ్ మినిస్టర్ కొంచెం ఆయన మనకి ఛాలెంజ్ ఇస్తాడు. మనకి ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఈవేళ మళ్ళీ అమెరికా చైనీస్ని ఎదిరించుకోవటానికి వస్తుంది మళ్ళీ ఏషియా ఏరియాకి. దాన్ని కూడా బలం చేసుకున్నాడు కదా ఒబామాతో సంబంధాలు పెట్టుకుని రావటం. మనం ఓవరాల్ పిక్చర్ తీసుకోవాలి. భారత్ ఇతర దేశాలతో విదేశీ సంబంధాలు ఎలా చేస్తున్నాడంటే బ్రహ్మాండంగా చేస్తున్నాడని అందరూ అంటున్నారు ఈవేళ. అది ఎంతవరకు చేయగలుగుతాడంటే ఒకసారి భారతదేశంలో మన బలం బట్టి అతను ఇతర దేశాలు ఇంప్రెస్ చేయగలరు. అందువల్ల ఈవేళ చైనాతో మాట్లాడతాడంటే చైనీస్తో మాట్లాడాలి. చైనీస్తో సంబంధాలు చైనాతో మాట్లాడడాన్ని, చైనాతో సత్సంబంధాలు కలిగి ఉండడాన్ని ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు పుల్లారావు గారు. కానీ వారు మాట్లాడినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చైనా అగ్రెషన్ లేదా చైనా దూకుడుతనాన్ని భారత ప్రభుత్వం ఆపలేకపోతుందని చెప్పిన వారు చైనా అధ్యక్షుడు తన ప్రాంతంలో తిరుగుతున్నప్పుడే చైనా అగ్రెషన్ జరిగింది. అక్కడ సరిహద్దులో చైనీసులు వచ్చి ఇది చేసినప్పుడు దాన్ని ఏం చేయలేకపోయినారు అనేది కదా విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నది. అది బయటకు వచ్చింది, లోపలికి వచ్చింది. చైనీస్కి వెనక్కి వెళ్ళిపోయారు కదా, ఇండియన్ షెపర్డ్స్కి రైట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు చైనీస్ కూడా మాకు అడ్డు వస్తే మేము వ్యతిరేకిస్తామని హోమ్ మినిస్టర్ కూడా చెప్పాడు కదా. ఈవేళ 150 రోజుల్లో భారతదేశం మీద అభిప్రాయం చైనీస్కే కాదు, మన భారతదేశం వ్యతిరేకిస్తాం, కొన్ని రోజుల్లో ఫోర్స్ఫుల్గా కూడా వ్యతిరేకిస్తామని గవర్నమెంట్ ఛాలెంజ్ ఇచ్చారు. అది నెరవేర్చుకోవటానికి టైం పడుతుంది. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ భారత్లో ఉన్నదని మాత్రం వాళ్ళకి జవాబు వెళ్ళింది. మనం వెంటనే ఆ రోజు ఇక చైనీస్ ప్రెసిడెంట్ ఉండగానే వాళ్ళు ఎవరు వచ్చారు, యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం, యుద్ధం చేయకుండా సాధించాలి, అది డిప్లొమసీ. ఆ ఛాలెంజ్ మోడీ మూర్తి గారు మీరు చెప్పాలి. పుల్లారావు గారు డిప్లొమసీ దీని మీద చెప్తున్నది. డిప్లొమసీ అవసరమే కానీ యుద్ధం చేస్తే ఓడిపోతాను ఎలా చెప్పగలిగారు మీరు పుల్లారావు గారు? డిప్లొమసీ అవసరమే, యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఉన్నా కూడా డిప్లొమసీ ఉండాలి, యుద్ధం చేయకూడదు. తర్వాత కాదు, యుద్ధం చేయకుండా సాధించాలి, అదే డిప్లొమసీ. యుద్ధం చేయకుండా గెలవాలి, అదే. పుల్లారావు గారు జస్ట్ మినిట్, మూర్తి గారిని ఒక ప్రశ్న అడుగుదాం. మూర్తి గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ కి ఇప్పుడున్న ప్రధానమంత్రి మోదీకి మధ్య వారు ఈ డిప్లొమాటిక్ దీనికి సంబంధించి ఆయన వెనుకబడి ఉన్నారు. ఆయన ఏనాడు కూడా పొరుగు దేశాలు వీరు ప్రధానమంత్రి కాగానే నేపాల్ పోయినారు, భూటాన్ పోయినారు అని చెప్తున్నారు. ఈయన డిప్లొమసీ విషయంలో ఈయన చాలా ఇదిగా ఉన్నాడని చెప్తున్నారు. మీరు ఎట్లా? దాంట్లో అనుమానం లేదు. మన్మోహన్ సింగ్కి మోదీకి మధ్య పోలిక పెట్టడమే కరెక్ట్ కాదు. అందుకని మన్మోహన్ సింగ్ ఈజ్ అన్ అపాయింటీ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఓట్లు గెలిచింది సోనియా గాంధీ, ప్రైమ్ మినిస్టర్ అయింది మన్మోహన్ సింగ్. ఎందుకంటే సోనియా గాంధీ కాలేకపోయారు కాబట్టి మన్మోహన్ సింగ్ ముందు పెట్టారు, ఆయన ప్రధానమంత్రి చేశారు. ఆయన గొప్ప మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన పని ఆయన చేశారు. ఆయనతో మోదీని పోల్చకూడదు. కానీ మోదీ చాలా స్వయంగా ఓట్లు సంపాదించుకొని బీజేపీ అసలు అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించిన సమయంలో మోదీ మీద ఆధారపడి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాడు మోదీ. అంటే మొత్తం ప్రపంచానికి మొత్తం ఏం చాటాడంటే ఈ 6 నెలల్లో హీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ హూ కెన్ టేక్ ఫాస్ట్ డెసిషన్స్, హూ కెన్ టేక్ ది కంట్రీ విత్ హిమ్ అనేది నిరూపించాడు. దాంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అన్నట్టు నల్లధనం ఇంత ఉందని అనుకున్నారు, మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను, ఆయన కూడా అనుకున్నాను. ఆయన కూడా వాస్తవాలు తెలియదు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అధికారంలోకి వచ్చినా తెలిసింది. ఇప్పుడు మామూలుగా యుద్ధం జరుగుతున్నప్పుడు లేకపోతే ఎవరైనా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ బ్యాట్ ఇట్లా కొడితే బాగుంటుంది, ఈ బాల్ ఇట్లా కొడితే బాగుంటుంది అని బయట కూర్చున్న వాళ్ళు అనుకుంటారు, పెవిలియన్లో కూర్చున్నవాడు. కానీ యాక్చువల్గా బ్యాటింగ్ తీసుకుని తెలుస్తుంది. కానీ మూర్తి గారు ఇక్కడ 2 విషయాలు సార్. బ్లాక్ మనీ విషయంలో ఇంతకుముందు పుల్లారావు గారు కూడా అదే చెప్పినారు, ప్రతిపక్షంలో ఉండగా ఒక ఇది ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయి అన్నారు. కానీ ఇక్కడ ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అధికారంలోకి వచ్చినాక కాంట్రడిక్టరీ ఇదేమిటి అని అంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనం వ్యవహారం వచ్చేసరికి 17 అక్టోబర్ 2014 మోదీ గవర్నమెంట్ చెప్తున్నది ఏమిటంటే అఫిడవిట్లో, it is unable to disclose the said names since it was bound by certain double taxation avoidance agreements DTAs అన్నారు.
ఇంకో మాట ఏం చెప్పినారంటే ఇట్ విల్ వయలేట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటున్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డబ్బు ఎట్లా తేరో మీరు విన్నారు ఆయన మాట్లాడి. ఈ కాన్ఫిడెన్షియాలిటీ గురించి, క్లాజ్ గురించి, ఈ అగ్రిమెంట్ నేచర్ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుసు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుసు కూడా అట్లా మాట్లాడటం అనేది ప్రతిపక్షం చేయాల్సిన పని. ప్రతిపక్షాలు అట్లాగే మాట్లాడతాయి, తెలిసి కూడా మాట్లాడతాయి. ఇది అసాధ్యం అని తెలిసి కూడా సాధ్యం అంటాయి, అది సాధ్యం తెలిసి కూడా అసాధ్యం అంటాయి. ఇది ప్రతిపక్షంలో అట్లా మాట్లాడతారు అంతే. దాన్ని మనం లిటరల్గా తీసుకొని ఇప్పుడు అట్లా ఎందుకని ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తామని అడగడం కష్టం. ఓకే, ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులు మన మల్లాది విష్ణు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ కూడా మద్దతు చేయన్నారు. విష్ణు గారు, మీరు విన్నారు ఇప్పటివరకు మూర్తి గారు చెప్పింది, పుల్లారావు గారు చెప్పింది విన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న మోదీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏవైతే ఆరోపణలు చేసినారో నల్లధనానికి సంబంధించి కానీ, పొరుగు దేశాలతో సంబంధాలకు సంబంధించి కానీ, రాజకీయాల మీద కానీ, ఇవాళ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. ఇది UPA 3 లాగా కనిపిస్తుందని చెప్పి కొందరు మేధావులు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? సార్, ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలోనే మనం మాట్లాడటానికి వీలు లేదు అని పెద్దలు ఎవరో మాట్లాడినట్టున్నారు. కాదు, ఆయన 6 నెలలకు ప్రభుత్వంలోకి వచ్చి అదే తక్కువ సమయం అంచనా వేయడానికి అని అన్నారు. కానీ 6 నెలల మాసానికన్నా ముందు బీజేపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలుగానో 10 సంవత్సరాలుగానో అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఏ విధానంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, దాన్ని మనం ఏ విధంగా విమర్శిస్తున్నాము అని చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రకారం పనిచేయాల్సినటువంటి బాధ్యత, అవసరం కూడా బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి ఉంది. కానీ ఆ రోజు అధికారం లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా ఈరోజు వారు ప్రభుత్వాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇందాక నుంచి విదేశాంగ విధానం మీద ఖచ్చితంగా అలహాబాద్లో ఉన్నప్పుడు, గుజరాత్లో ఉన్నప్పుడు చైనా ప్రధాని అక్కడ బార్డర్లో కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అహ్మదాబాద్లో ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ అదే చైనా బార్డర్లో కాల్పులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పదే పదే సైనికుల ప్రాణాలు పోతున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మన్మోహన్ సింగ్ పట్టించుకోవట్లేదు, లేకపోతే భారతదేశం పట్టించుకోవట్లేదు అని రకరకాలుగా క్రిటిసైజ్ చేశారు. నెంబర్ 1, విదేశాంగ విధానంలో ఊళ్ళు తిరగటము, రెచ్చగొట్టినటువంటి ప్రసంగాలు చేయటము తప్ప పక్క పొరుగు దేశాలతో ఒక నిర్దిష్టమైనటువంటి విధానము ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. అలా విదేశాంగ విధానం ఆ విధంగా ఉంటే రాజకీయ పొత్తులు మరొక విధంగా ఉన్నాయి. ఉదాహరణకి మహారాష్ట్రలో ఎన్సీపీ గురించి ఆయన ఏం మాట్లాడారండి? నేచురల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడి దాని సింబల్కి సంబంధించినటువంటి క్లాక్ని కూడా ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. అంటే కరప్షన్ 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతుందన్న భావన ఇచ్చినటువంటి వ్యక్తి అధికారంలోకి రావడం కోసం వారితో చేతులు కలిపారు. ఇక్కడే ఎన్సీపీ ఆఫర్ చేసిన మద్దతు తీసుకున్నారు. అసెంబ్లీలో వారు బయటపడడం కోసం దాని సహకారం తీసుకోవడం జరిగింది. తర్వాత అలాగే బీహార్లో కూడా వేరే పార్టీకి సంబంధించినటువంటి వారిని తీసుకోవడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో తీసుకోవడం జరిగింది. ఇదే మహారాష్ట్రలో రైల్వే మంత్రి గారిని తీసుకోవడం జరిగింది. అంటే రాజకీయ పొత్తులు కూడా వారి ఇష్టానుసారము, పద్ధతి లేకుండా వారు అవసరాల నిమిత్తం కూడా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి కూడా బీజేపీ రాజకీయమైనటువంటి దిగజారుడుతనానికి కూడా ఇది నిదర్శనం. నెంబర్ 3, నల్లధనం గురించి. సార్ చెప్పండి సార్. నల్లధనం గురించి పదే పదే ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నిందించారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదని చెప్పారు. కానీ ఈరోజు జైట్లీ గారు ఏం చెప్పారండి? ఒక నిమిషం సార్, ఏమి లేదు. జైట్లీ గారు ఏం చెప్పారండి? అక్కడ చట్టాలు వేరుగా ఉంటాయి, మనం తీసుకొస్తే పొరుగు దేశాలతో కూడా తగాదాలు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి చట్టాల మూలంగా మనం తీసుకురాలేకపోతున్నాం, అది ఇదని చెప్పిన మాట. ఒక రామ్దేవ్ బాబా గారికి 400 కోట్ల రూపాయలు ఉందని చెప్పని 85 లక్షల కోట్ల రూపాయలు ఉంది, మన బడ్జెట్కి 5 రెట్లు ఎక్కువ అని చెప్పని కూడా మాట్లాడినటువంటి వారు ఈరోజు దాని జోలికే పోవట్లేదు. ఆఖరికి అమిత్ షా గారికి సంబంధించినటువంటి ఒక తీర్పులో జడ్జి గారు తీర్పు ఇచ్చారని చెప్పి ఆయన ఒక చోట నియామకం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇలాగ అనేక అంశాలు వారి యొక్క ప్రభుత్వ విధానాలు, పాలసీలు ఈ విధంగా ఉంటే, ఒక్క నిమిషం సార్, ఇంకొకటి యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలని అనేక సందర్భాల్లో వ్యతిరేకించినటువంటి వారు దాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు.
మీ అమలు చేయడం 6 తప్పని మాసాల చెప్పండి. పాలన ఎందుకంటే పూర్తయిన ప్రజలకు సందర్భంగా మీ కావాల్సినటువంటి పార్టీ విడుదల చేసిన అవసరాలు పుస్తకంలో అదంతా అదే ఉంది. సంబంధించినటువంటి దాన్ని మనం అమలు ఐ చేయడం విల్ కమ్ బ్యాక్ టు యూ. ఐ విల్ కానీ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి మనం రఘునందన్ గారితో మాట్లాడదాం. రఘునందన్ గారు, చేమైనే పార్ యూటర్న్ సర్కార్, దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? బ్లాక్ మనీకి సంబంధించి, నిజమే బ్లాక్ మనీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోదీ మాట్లాడింది కానీ, రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది కానీ, 100 రోజుల్లో మొత్తం నల్ల డబ్బు తీసుకొస్తాం, అది తీసుకొచ్చినట్టయితే భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడం వీలవుతుందన్న 15 పార్టీ, తగ్గించద్దు 15 లక్షలు వస్తుందని చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎంత ఉందో తెలియదన్నారు. తర్వాత అది బయట పెట్టడానికి ఫలానావన్నీ అడ్డం వస్తున్నాయని చెప్తున్నారు. అమర్ గారు, చర్చలో నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు ఏం మాట్లాడినారో నేను వినలేదు, కానీ 100 రోజులలో తీసుకొస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఏప్రిల్ 17, 2014 రోజు ఎన్నికల సభ లోపల చెప్పినటువంటి మాట వాస్తవం. ఆ దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మే 27వ తారీఖు రోజు సిట్ను ఏర్పాటు చేస్తూ సంతకం పెట్టినారు. ఏప్రిల్ 2011 లోపల సుప్రీంకోర్టు ధర్మాసనము దీనికి సంబంధించి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి డైరెక్షన్స్ ఇచ్చి మీరు సిట్ని ఏర్పాటు చేయండి అంటే ఏప్రిల్ 2011 నుంచి మే 2014లో నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసేదాకా కనీసం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తే కూడా ఒక నిమిషం సార్ చేయలేని వాళ్ళు 2 రోజులకే వారు ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకు సిట్ ఏర్పాటు చేసింది. నన్ను ఒక నిమిషం ఫిగర్స్ చెప్పనివ్వండి. జూన్ 28వ తారీఖు రోజు ఏ సిట్నైతే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిందో ఆ సిట్ ముందు పేర్లు, లిస్టు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వివరాలన్నీ సీల్డ్ కవర్లో జూన్ 28వ తారీఖు రోజు సిట్ చైర్మన్గా ఉన్నటువంటి షా, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారికి అందజేయడం జరిగింది. ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్. దాన్ని తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నది ప్రజలకు చెప్పడం లోపల ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అని ప్రశ్నించినప్పుడు, రఘునందన్ గారు దీని మధ్యలో జరిగింది కూడా చెప్తాను నేను. 17 అక్టోబర్ 2014 మోదీ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో చెప్తున్నాను నేను ఇక్కడ మీకు. అనేబుల్ టు డిస్క్లోజ్ ది సైడ్ నేమ్ సిన్స్ ఇట్ వాస్ బౌండ్ బై సర్టన్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ DTAS అన్నారు. అదే కాదు, 17 అక్టోబర్ నాడే ఇచ్చిన అఫిడవిట్లోనే ఇట్ వయలేట్స్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటున్నారు. ఒక నిమిషం, అది సార్ నేను చెప్పనియండి. ఫస్ట్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు ఏర్పాటైనటువంటి సిట్కి మా దగ్గర ఉన్నటువంటి సీల్డ్ కవర్ తీసుకెళ్ళి జూన్ 28వ తారీఖు నాడు ఇచ్చినాము. అది పబ్లిక్కి అవైలబుల్ ఉన్నటువంటి ప్లేస్లో పెట్టలేకపోవడానికి ఉన్న కారణాలని మీరు చదివినటువంటి అఫిడవిట్ లోపల ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట వాస్తవము. ప్రభుత్వం మారినంత మాత్రాన అంతకుముందు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి చట్టాలన్నీ ఒకే రోజులో మారిపోతాయని ఎవరైనా పెద్దలు చెప్పదలుచుకుంటే ఐ లీవ్ టు దేర్ డిస్క్రిషన్. సుప్రీంకోర్టు ఉంది, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, మనకు పొరుగు దేశాలతో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలన్నీ మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియయా అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. మాకు తెలుసు, కానీ మా అడుగులు యూటర్న్ అని మీరు ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు. మా యూటర్న్ కాదు, మేము అప్ టర్న్ తీసుకున్నాం. యూ ఇస్ ఫర్ అప్ టర్న్. మాది గ్రోత్ ఉంది. జీడిపి రేట్ గురించి మాట్లాడుకుందాం. విష్ణు గారు ఏదో చెప్తున్నారు, మేము చేయని పనులు కూడా మా నోట్లో పెట్టి చెప్తా ఉన్నారు. ఒక నిమిషం సార్, రాజకీయాల గురించి వారు చెప్తా ఉన్నారు, చెడుగా చెప్పినారు. మేము చేయని పనులు చేసినామని చెప్తా ఉన్నారు. ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పినారు. We will come back after a small break.